ఏ భాషలో అయినా బిగ్ బాస్ విన్నర్కే ఎందుకు ఇన్ని కష్టాలు? ఈ వీడియో దాని గురించి ఉండబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్ ప్రోగ్రెస్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అయిపోయిన మీద ప్రెస్ చేయండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. ఇంకా బిగ్ బాస్ విన్నర్ అయితే కొంచెం పాజిటివ్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ నెగిటివిటీ ఉంటుంది. ఎప్పుడు వీడు తప్పు చేస్తాడా, దాన్ని భూతద్దంలో పెడదామా చూద్దామా అని ఉంటారు. ఇప్పుడు అదే జరిగింది. మన తెలుగు బిగ్ బాస్ గురించి అయితే కాదు, మన తెలుగు బిగ్ బాస్ గురించి చెప్పాలన్నా ఇప్పటి వరకు ఫుల్ ట్రోల్స్ అవుతూనే ఉన్నాయి. వీళ్ళు చేశారని వాళ్ళు అని నిన్న మొన్నటి వరకు కూడా ఏదో స్టోరీ నడిచింది. ఇంకా నెగిటివ్ అవుతూనే ఉన్నారు. విన్నర్ రన్నర్ ఇద్దరు తెలుగులో అయితే. దాని గురించి పక్కన పెట్టండి, దాని గురించి మాట్లాడలేదు. కన్నడ గురించి మాట్లాడుతున్నా. కన్నడ బిగ్ బాస్లో అయితే గిల్లీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అయితే విన్నర్ అయ్యాడు. మామూలు విన్నర్ కాదు, నెక్స్ట్ లెవెల్లో అని చెప్పాలి. 46 crores ఓట్స్ అయితే అతనికి బట్టే. ఇక్కడ కన్నడ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. పొలిటీషియన్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. ఆయన విన్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత యాక్టర్స్ అందరినీ కలిశాడు, పొలిటీషియన్ అందరినీ కలిశాడు, సీఎంనే గెలిచాడు. అంతలా క్రేజ్ ఉంది ఆయనకి. కర్ణాటక మొత్తం ఫుల్ సపోర్ట్ చేసింది. ఇప్పుడు వచ్చేసి నెగిటివ్ ఏమైందంటే, అతనికి ఒక ఫ్యాన్ ఉన్నాడు. ఆయన వచ్చేసి టాటూ కూడా వేయించుకున్నాడు, ఆయన బొమ్మ. ఆయన వేయించుకున్న తర్వాత దగ్గర నేనే ఒక 70-80 మెంబర్స్ని అయితే చూశాను. అంతమంది టాటూ వేయించుకున్నాడు గిల్లీ అనే వ్యక్తిది. బిగ్ బాస్ నుంచి కళ్యాణ్ ఒక నేమ్ వేయించుకున్నారు మన తెలుగులో. ఇక్కడైతే ఒక 70-80 మెంబర్స్ అయితే డైరెక్ట్ ఫోటోనే వేయించుకున్నారు. అంత క్రేజ్ ఉంది ఈయనకైతే. ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే ఫోటో వేయించుకున్నాడు కదా, ఆయన అయితే గిల్లీ పైన అయితే కంప్లైంట్ చేస్తున్నాడు ఫుల్. అంతకు ముందర ఇతను ఎవరో కూడా తెలియదు. ఈయనకి గిల్లీ ఫుల్ క్రేజ్ ఉంది కదా బిగ్ బాస్లో. ఆ తర్వాత ఈయన టాటూ అయితే వేయించుకున్నాడు. ఆ టాటూ వేయించుకున్న తర్వాత ఈయనకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టారు, సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా టీవీ వాళ్ళు చెప్పనక్కర్లేదు కదా, పిలిచి మరి ఫుల్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఫుల్ ఫేమస్ అయ్యి బిగ్ బాస్లో కూడా వెళ్ళాడు. ఇక్కడ ఆడియన్స్ని కలిసే ఒక ఛాన్స్ ఇచ్చారు. కన్నడ బిగ్ బాస్లో కొంతమంది వెళ్ళొచ్చు. ఆ గిల్లీ ఛాన్స్ వచ్చినప్పుడు ఇతను కూడా వెళ్ళాడు, లోపలికి చూపించాడు. అన్న నా టాటూ వేయించుకున్నావు అని అతను కూడా చాలా సంతోషించాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా కలుస్తా అని చెప్పాడు. ఆ తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు మాట్లాడాడు అతని గురించి. అతను ఎవరో తెలియదు, మా అమ్మ కాదు, నాన్న కాదు, నాకు తెలిసినోడు కాదు, ఫ్రెండ్ కాదు, కానీ నా టాటూ వేయించుకున్నాడంటే ఎంత అభిమానం ఉండాలి. ఆయన్ని స్టేజ్ మీదకి వెళ్ళలేదు, కింద నుంచే మాట్లాడాడు. అందుకే స్టేజ్ మీదకి పిలిచి అందరికీ పరిచయం చేసింటే బాగుండు అని అప్పుడైతే చాలా ఫీల్ అయ్యాడు అనుకోండి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫుల్ బిజీ అయిపోయాడు గిల్లీ. బిగ్ బాస్ విన్నర్కి చెప్పాలి కదా, సొందుకు దొరికితే ఇంటర్వ్యూస్ అని పిలుస్తూనే ఉంటారు. ఆ తర్వాత ఇంకా అందరినీ మీట్ అవ్వాలి, అలా మీట్ అవుతూనే ఉన్నాడు, ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇతనేం చెప్తున్నాడంటే, నేను హౌస్లో ఉన్నప్పుడు ఇతను నాకేం చెప్పాడు, బయటకు వచ్చిన తర్వాత కలుస్తా అని చెప్పినాడు, ఇంతవరకు కలలేదు అని. మళ్ళీ పోయి ఎక్కడ టీవీ షోస్, అదే న్యూస్ ఛానల్స్తో కూర్చొని ఫుల్ నెగిటివ్ చేయడం మొదలుపెట్టాడు. అతని కోసం నేను టాటూ వేయించుకున్నా, అతను నన్ను కలవడానికి రావడం లేదు. ఇప్పుడు వచ్చేసి నా ఫ్యామిలీ వాళ్ళందరూ నన్ను తిడుతున్నారు, నా కొడుకు తిడుతున్నాడు, మా అమ్మ నాన్న తిడుతున్నాడు, నా వైఫ్ తిడుతుంది. గిల్లీ ఏం చెప్పలేదు టాటూ వేయించుకోండి అని. ఇతను ఫేమస్ అవ్వడానికి ఆ టాటూ వేయించుకున్నాడు. ఇప్పుడు అతన్నే నెగిటివ్ చేయడం మొదలుపెట్టాడు. అన్ని టీవీ షోస్కి వెళ్ళి చెప్తూ వస్తున్నాడు. ఇప్పుడు అతనికి నెగిటివ్ అవుతుందంటే లేదు, ఫుల్ కర్ణాటక మొత్తం గిల్లీ సైడే ఉంది. అంతలా 46 crores ఓట్స్ వేసి గెలిపించారు. ఇతన్నే రివర్స్లో వేసుకుంటున్నారు. అతను వచ్చి చెప్పాడు, నీకు నువ్వు ఫేమస్ కావడానికి టాటూ వేయించుకున్నావు. ఇంకా ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇక్కడ ఫోటో వేస్తా చూడండి, ఇతనే ఆ వ్యక్తి. ఇప్పుడైతే ఫుల్ ట్రోల్ చేస్తున్నారు ఇతన్ని. నువ్వు ఫేమస్ అవ్వడానికి అతను ఫోటో వేసుకొని ఇప్పుడు అతను నిన్ను కలవడానికి రాలేదని నెగిటివ్ చేస్తున్నావు అని ఫుల్ పచ్చి బూతులు తిడుతున్నారు. సపోర్ట్ చేసే కర్ణాటక పీపుల్ అంతలా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఆ బిగ్ బాస్ అనేది ఒక 100 days మనకి ఎంటర్టైన్మెంట్ షో. అప్పటికి చూసామా, అప్పటికి మనకి ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్రెస్ చేసామా, ఆ తర్వాత వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. అంతేకాని వాళ్ళు మన కోసం ఇచ్చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని వాళ్ళని డిమాండ్ చేయకూడదు. వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు బతుకుతారు.